హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టాప్ 5 వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ ఫర్ మెన్. సో, మనలో చాలామందికి పెళ్ళికి ఏదేసుకెళ్ళాలి, హల్దీకి ఏదేసుకువెళ్ళాలి, సంగీత్‌కి ఏదేసుకెళ్ళాలి అనేది చాలామంది మనలో తెలియదు. సో, వన్ బై వన్ మనం ఎప్పుడు దేన్ని క్యారీ చేయాలి, ఏది ఎప్పుడు ఫెస్టివల్‌కి ఏసుకోవాలనేది ఆ పెళ్ళిలో ఏది ఏసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెహ్రూ జాకెట్. ఇది నెహ్రూ జాకెట్టు మీరు ఒక యెల్లో కలర్‌ది నెహ్రూ జాకెట్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్దీ ఉంటుంది. పెళ్ళిలో మీరు హల్దీ ఫంక్షన్‌కెళ్తారు కాబట్టి ఒక నెహ్రూ జాకెట్‌ని తీసుకుంటే మంచి స్టాండర్డ్ ఔట్ అయితారు మీ ఫంక్షన్‌లో మీరే. కాబట్టి మీరు ఒక నెహ్రూ జాకెట్‌ని తీసుకోండి. అలాగే ఇక రెండోదొచ్చేసి సంగీత్ రోజు కుర్తా ఎయండి. ఎందుకంటే ఆ రోజు కొంచెం డాన్సులు వగైరా వగైరా ఉంటాయి కాబట్టి మీరు ఫ్రీగా, ఫ్లెక్సీగా ఉండడానికి ఒక కుర్తా, పైజామా తీసుకోండి. సో, ఇది మీకు సంగీత రోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక థర్డ్ అవుట్‌ఫిట్ వచ్చేసి షర్వాని. ఇది మీరు షర్వాని చాలామంది ఈ పెళ్లి రోజే వెయ్యాలి అంటారు. సో, షర్వాని పెళ్లి రోజు ఎయడం వల్ల మీ మీ లుక్ అనేది చాలా వరకు ఎలివేట్ అయితుంది. కాబట్టి మీరు షర్వానీని పెళ్లి రోజు వేయండి. ఇక వెస్టర్న్ కల్చర్‌కొచ్చేసరికి మన ఇండియన్ కల్చర్‌లో ఇవన్నీ ఉంటాయి. వెస్టర్న్ కల్చర్‌లో అలా కాదు. ఆడ ఎక్కువగా టక్సిడో సూట్స్ గాని, జాకెట్స్ గాని ఇలాంటివి వేస్తారు. సో, అక్కడ సూట్స్ మనం కూడా ఎయొచ్చు సూట్స్ వేయాలంటే. కానీ మన ఇండియన్ ట్రెడిషనల్‌లో ఎక్కువగా ఈ కుర్తాలు, పైజామా ఇవే ఏస్తారు. కాబట్టి ఆ వెస్టర్న్ కల్చర్‌లో ఎక్కువగా టక్సిడో సూట్లు గాని, డబుల్ బ్రెస్టెడ్ సూట్స్ గాని ఎక్కువగా వేస్తారు. సో, ఫిఫ్త్ అవుట్‌ఫిట్ వచ్చేసి బ్లేజర్. బ్లేజర్ కూడా ఇది మనకు వెస్టర్న్ కల్చర్‌లోకి ఎత్తారు. మనోళ్ళు కూడా ఏస్తారు కానీ చాలా తక్కువగా. సో, అక్కడ బ్లేజరు సూట్స్ గాని ఎక్కువగా వేస్తారు. సో, బ్లేజర్స్ కూడా వేయడం వల్ల ఒక మంచి ఫార్మల్ లుక్ వస్తుంది. సో, ఇవే ఫ్రెండ్స్ 5 మ్యారేజ్ అవుట్‌ఫిట్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.